తెలియజేస్తున్నాము. చేరి ఉన్నటువంటి ప్రభు బిడ్డలందరికీ ఆ ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ అడ్వెంటు అనే పదానికి మనం మరలా తిరిగి అర్థాన్ని మరొకసారి మనము చెప్పుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము మన ధ్యానమును ముందు కొనసాగించుకుందాం. అడ్వెంటు అనే ఆ పదానికి అర్థం ఏంటి అంటే ప్రభు యొక్క రాకడ అని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రభు రాకడ అంటే ఏ రాకడ? మొదటి రాకడ జరిగిపోయింది. రెండవ రాకడ ఆ ప్రభువు చెప్పిన రీతిగా ఆయన రానయ్యున్నాడు. కనుక మొదటి రాకడలో ఏ రీతిగా ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు అంటే గొర్రె పిల్లల ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. రెండవ రాకడ ఏ రీతిగా ఉంటుంది? ఎలా ఆయన వస్తాడు అంటే కొదమ సింహముల ఆయన వస్తాడు అని లేఖనం ద్వారా మనము చదువుకున్నటువంటి భాగముల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన వచ్చు రీతి చూసి ఎవరిని కూడా తట్టుకోలేరు, చూడలేరు అని కూడా అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ క్రీస్తు రెండవ రాకడ కొరకు సూచనలను మనము పరిశుద్ధ గ్రంథం మనకు చూపుతూ ఉన్నది. ఆ సూచనలు మనము చూసినప్పుడు మన యొక్క విశ్వాస జీవితము కొద్దిగా భయానికి లోనవుతూ ఉంటుంది. మరలా రెండవదిగా మనం చూస్తే అదే విశ్వాస జీవితము ఆ సూచనలు చూసినప్పుడు మనము ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి ఆ సూచనల మనలను బలపరుస్తున్నట్లుగా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే ఆ సూచనలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆ మహిమ రాకడ సమీపమై ఉన్నది కనుక మనము ఆ మహిమ రాకడలో ఎత్తబడాలి అంటే మనము ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉన్నటువంటి మనకు బోధిస్తున్నటువంటి బోధలు మనల్ని బలపరచటానికని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక్కటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక తండ్రి తన బిడ్డలను కుటుంబాలను ఏం చేస్తాడు అంటే కట్టుకోవడానికి ఆయన ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటాడు. తనకు బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ బిడ్డలందరూ కూడా కుటుంబాలుగా వారు ఎన్నిక చేయబడిన తరువాత వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి జీవనాన్ని బట్టి తండ్రి అక్కడ పెద్ద దిక్కుగా నిలబడి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. చక్కగా మీరు మీ కుటుంబ జీవనాన్ని ముందు కొనసాగించండి. తండ్రిగా నాకు ఎక్కడ కూడా మీరు అవమానం తీసుకొని రాకండి. మీ కుటుంబ జీవనంలో చాలా ప్రాముఖ్యమై ఉన్నది అని తండ్రి చాలా సూచనలు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రెండవ రాకడ దినము ఎలా ఉన్నది అని మనము పరిశుద్ధ గ్రంథము చూస్తే చాలా భయాన్ని కలిగిస్తూ ఉన్నట్లుగా ఆ లేఖనాలు చదువుతూ ఉంటే మనకు వణుకు కూడా పుడుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. చూడండి, రెండవ రాకడ దినం ఎలా ఉంటుంది అంటే యెషయా ద్వారా తెలియజేసినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనము. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. చూడండి, ఇక్కడ రెండవ రాకడ దినము ఎలా ఉంటుంది అంటే అది ఘోష. సముద్రము దగ్గరకు వెళితే ఆ సముద్రం ఎలా వెళ్ళక ముందే ఇంకా చాలా దూరంగా ఉండగానే ఒక విధమైనటువంటి ఘోష వినపడుతూ ఉంటుంది, శబ్దం చేస్తూ ఉంటుంది. అలానే చూడండి, ఆ రెండవ రాకడ ఎలా ఉంటుంది అంటే ప్రళయము వలె విరుచుకుపడుతూ ఉంటుందట.
చూడండి, విరుచుకుపడే పర్వతము విరుచుకుపడుతూ ఉన్నప్పుడు ఎంత ఘోర శబ్దాన్ని చేస్తూ ఉంటుందో, అలా సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి ఆయన వస్తాడట. మొదట వచ్చిన రీతిని బట్టి మనము ఇంకా మన మనసుల్లో ఆలోచన చెరిగిపోలేదండి. దేవుని యొక్క మొదటి రాకడలోనే మనము నిలిచి ఉన్నామే, కానీ రెండవ రాకడను గూర్చినటువంటి ఆలోచన మన మనసుల్లోనికి రావడం లేదు. అందుకే ఈ అడ్వెంట్ కాలమానములో మనం చదువుతూ ఉన్నటువంటి లేఖనాలు కానీ, మనం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన భాగము కానీ, ఇవన్నీ కూడా మొదటి రాకడను బట్టి కాక రెండవ రాకడను బట్టి మనలను హెచ్చరికలు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 13వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైనటువంటి కోపముతోనూ ఆయన వచ్చును. ఏమండి, ఇక్కడ ప్రభు యొక్క మహిమ రాకడ, రెండవ రాకడ ఎంత ఘోరాతి ఘోరముగా ఉన్నదో ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలను బట్టి మన ఆత్మను మనం ఒక్కసారి నిలకడ చేసుకొని ఆలోచన చేస్తే అది ప్రళయములా వస్తూ ఉన్నది అంటున్నాడు. అది ఒక ఘోష, ఒక శబ్దము చేస్తూ మరి సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది ఆ రెండవ రాకడ ఘడియ అందరికీ తెలియజేయబడుతుంది అని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకొరకు ఆ రాకడ వచ్చే సమయానికి మరలా తిరిగి ఇక్కడ 9వ వచనంలో అంటాడు, యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును. పాపి పరిశుద్ధుడు ఆ రెండవ రాకడలో వేరు చేయబడుతున్నారు. పరిశుద్ధుడు అనబడేవారేమో దేవుని చెంతకు చేరబడుతున్నారు. ఇదిగో పాపులుగా నిలిచి ఉన్నవారేమో వారు ఆ మహాప్రళయములో వారు నాశనమైపోతారట. అందుకే చూడండి ఇక్కడ అంటున్నాడు, క్రూరమైనటువంటి ఉగ్రతతోనూ ప్రచండమైనటువంటి కోపముతోనూ అది వచ్చును. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొదటి రాకడలో నుండి మనలను మనము తిరిగి రెండవ రాకడ కొరకు ఏ రీతిగా మనము సిద్ధపడుతున్నామా అని మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రశ్న వేసుకొని ఆ రెండవ రాకడ ఎంత భయానకముగా ఉన్నదో కూడా ఇక్కడ మనము కొద్దిగా ఆలోచన చేయాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మాసములు గడిచిపోతున్నాయి, వారములు గడిచిపోతున్నాయి, దినములు కూడా గడిచిపోతున్నాయి. అయితే చూడండి, ఇక్కడ తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుదాము. చూడండి, రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమో తప్పించుకొనలేరు అంటున్నాడు. రెండవ రాకడ అది పౌలు సంఘానికి చెప్తున్నటువంటి బోధ ఏంటి అంటే, రాత్రివేళ దొంగ ఏ రీతిగా వస్తాడో అది ఎవరికి తెలియదు. మన ఇంటికే దొంగతనం చేయడానికి వస్తాడేమో తెలియదు. కనుక మనము ఏ రీతిగా అప్రమత్తమై
ఇదిగో మన ఇంటిలో మరి ఏ రీతిగా మనం మన ఇంటిని భద్రపరుచుకొని ఆ ఇంటికి గడియలు వేసుకొని ఆ ఇంటికి మరలా తిరిగి లాక్ వేసుకొని అన్నీ కూడా భద్రం చేసుకొని ఇదిగో ఏ దొంగవాడు కూడా మన ఇంటిలోనికి రాకుండా ఎంతగా మనం జాగ్రత్త పడతామో అలానే ఆ ప్రభువు దినపు రాకడ కూడా అలానే ఉంటుంది కనుక మీరు జాగ్రత్త పడండి అని పౌలు సంఘానికి చెప్తున్నటువంటి బోధ. ఇది ఏదో ఒకరోజు మాత్రమే మనం జాగ్రత్త పడము కాదు కదా. ఒకరోజు మాత్రమే మన ఇంటికి మరి దొంగ వస్తాడేమోనని ఇదిగో మనం ప్రతి దినము ఏం చేస్తామంటే ప్రతి దినము జాగ్రత్తగా ఉంటాము, ప్రతి దినము జాగ్రత్తగా ఉంటాము. అలాగనే ఆ ప్రభు యొక్క మహిమ రాకడ వచ్చు గడియ ఎలా ఉంటుంది అంటే దొంగ ఎలా వస్తాడో అలా ఆయన వస్తాడు గనక మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటాడు. రెండవదిగా మనం చూస్తే ఇదిగో ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నది, పర్వాలేదు, ఇంకా లోకము జరుగుతూనే ఉన్నది, ఇంకా దినములు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా మాసములు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా సంవత్సరములు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా పండుగలు చేసుకుంటూనే ఉన్నాము, ఇంకా మన యొక్క దినచర్యలో మనకి ఇష్టానుసారముగా మనము నడుచుకుంటూ ఉన్నాము, పర్వాలేదులే ఇప్పుడల్లా ప్రభు రాళ్లే అని మనము నెమ్మదిగా మన యొక్క జీవనాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటే చూడండి ఇక్కడ అంటాడు, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో ఆ ప్రసవ వేదనను ఇదిగో ఆ స్త్రీ తట్టుకోలేనంత వేదన అనుభవిస్తుంది కనుక అంతకంటే భయాన్ని కలిగించే ఆయన రాకడ ఉంటుంది అని కూడా అక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట కూడా మనము చూడాలండి. అక్కడ అంటాడు నాశనము ఆకస్మికముగా వచ్చును, నాశనము వస్తుంది. మనము చూస్తూ ఉన్నదంతా కూడా ఒక గడియలోనే నాశనమైపోతుంది. మరి ఆ ప్రభువును నమ్ముకున్న వారేమో మహిమ రూపులో మార్చబడి ఆ ప్రభువు చెంతకు చేరతారు. అప్పుడు సంపాదించుకున్నది ఎవరి వశమైపోతుంది అంటే అది కాలి బూడిదైపోవచ్చు, లేకపోతే మట్టిలో కలిసిపోవచ్చు, ఆ ప్రళయములో అది దహించుకొని పోవచ్చు. కనుక మనము సంపాదించేది, మనము కష్టపడి మరి మనము కూర్చుకునేది ఇవన్నీ కూడా దేని కొరకు మనం కూర్చుకుంటున్నాము అంటే ఒక దినచర్య మనము జరగడానికి మనము కూర్చుకుంటున్నాము. కానీ ఏ రీతిగా ఒక దినచర్య జరగడానికి మనము కూర్చుకుంటున్నామో ధనాన్ని, అదే రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక దినము నుండి మరొక దినములోనికి దాటి వెళ్ళడానికి మన ఆత్మీయ జీవితాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపాటు లేకపోతే మనము నాశనములో ఉంటాము. ఆ నాశనములు ఉంటే అక్కడ ఆ ప్రళయము మనలను దహించి వేస్తుంది. అక్కడ జరిగే ఆ ఘోరమైనటువంటి ఆ ప్రళయము, ఆ భయము, అవన్నీ కూడా ఎందుకు ఆయన మరి ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పి ఎందుకు ఆయన మాట్లాడి ఈనాటి వరకు కూడా ఆ గ్రంథాలను మనము చదువుతూ ఉన్నాము అంటే అవి చదువుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు కీడులో నుండి మేలులోనికి రావాలి, ఆపదలో నుండి మరి వారు బయటపడి సంతోషాన్ని అనుభవించాలి అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమే కానీ మరొక ఉద్దేశం అక్కడ కనిపించటం లేదండి. అందుకే మలాకి గ్రంథకర్త వ్రాసినటువంటి మరి మాటలు మనం చదివాము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే చూడండి, ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమున అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ఈ భూలోకంలో మరి సృష్టి ప్రారంభమైన దినము దగ్గర నుండి నేటి వరకు ఈ సృష్టిలో ఎంతమంది వారి యొక్క జీవనాన్ని కొనసాగించి వారి జీవితాలను ముగించారో, వారు జీవించినటువంటి జీవితం ఎలా ఉన్నది? ప్రభువుని నమ్ముకొని విశ్వాసముతో వారు జీవించారా? లేకపోతే ప్రభువుని నమ్ముకోకుండా వాళ్ళు దుర్మార్గులుగాను, దుష్టులుగాను, పాపులుగాను, దేవుని ఎరగనట్లుగా జీవించారా? అలా జీవించిన వారికి ఏమున్నది అంటే, ఒక దినము ఇదిగో తప్పనిసరిగా ఉన్నది. ఆ దినము ఎలా ఉంటుంది అంటే, కొలిమి నిరంతరము కాలుతూనే ఉంటుంది. కొలిమి ఆరిపోదండి, నిరంతరము ఆ కొలిమి కాలుతూనే ఉంటుంది. ఆ కాలుతూ ఉన్నటువంటి కొలిమిలో గర్విష్ఠులు వేయబడతారు, ఇంకా దుష్టులు వేయబడతారు, పాపులు వేయబడతారు. దేవుని ఎరగనటువంటి మరి ప్రజలందరూ కూడా ఏమైపోతారు అంటే, ఇదిగో ఆ మండుతూ ఉన్నటువంటి కొలిమిలో కాల్చబడతారు. అది ఖచ్చితంగా అది రానై ఉన్నది అని కూడా అక్కడ ఆయన అంటాడు. ఇదిగో రాబో దినమున అందరినీ కాల్చివేయును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ అంటే ప్రభువును నమ్ముకోకుండా జీవించి ఉన్న వారందరికీ కూడా మరి ఆ దారుణమైనటువంటి భయంకరమైనటువంటి ఆ కొలిమిలో కాల్చబడటం తథ్యము అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభువుని మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు, ఆ ప్రళయము వచ్చినప్పుడు, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినము వచ్చిన దినమున వారు ఏ రీతిగా మార్పు చెందుతారు? అదే మరి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అంటున్నాడు. చూడండి, దేవుని నమ్మినటువంటి వారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఇదిగో వారు ఈ భూలోకములో జీవించినటువంటి జీవితకాలం అంతా కూడా ఇదిగో ఆ ప్రభుకి మహిమార్థముగా జీవించినప్పుడు ఆయన అంటున్నాడు, నా నామమందు భయభక్తులు గలవారుకి ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ద్వారా మీకు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు ఇదిగో ఆయన రెక్కల ద్వారా మీరు పొందుకున్నటువంటి ఆరోగ్యము ద్వారా మీరు ఎలా ఉంటారు అంటే, ఇదిగో క్రొవ్విన పాల దూడ మరి తల్లి దగ్గర పాలు దాగి ఆ కడుపు నిండినటువంటి పాలతో మరలా తిరిగి ఆ దూడ ఏ రీతిగా గంతులు వేస్తూ ఉంటుందో అదే రీతిగా మీరు ఏమవుతారు అంటే, గంతులు వేస్తూ నా రాజ్యానికి మీరు వారసులుగా నా రాజ్యములో ఉంటారు అనే మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ పౌలుకు ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అంటే, అదే మరి తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం చదివితే చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచు ఉన్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఎందుకని చూడండి, దేవునికి ఎందుకు న్యాయము అంటే, ఇదిగో దేవుడు మానవుని పుట్టించినటువంటి ఆనాటి దినము నుండి ఈనాటి దినము వరకు
ఇదిగో దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి అని చెప్పి దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. మరి ఆ దేవుని యందు నమ్మిక ఉంచకుండా ఆ దేవుని మరి ఇచ్చినటువంటి కృపను మనం పొందుకోకుండా మనము జీవిస్తున్నటువంటి జీవితం ఒకవేళ మరి అది దేవునికి హేయమైంది అనుకోండి, దేవునికి అంగీకారము కాలేదనుకోండి, మనము కలిగి ఉన్నటువంటి జీవితము మరి ఆ జీవితంలో ప్రభువు లేడనుకోండి, మన విశ్వాసపు జీవితానికి ఇక్కడ ఏమున్నది అంటే ఒక చిన్న పరీక్ష ఉన్నది అని పౌలు చెప్తున్నటువంటి మాట. అందుకే ఆయన అక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో అందువలన మీరు ఏమై ఉన్నారు, ఇదిగో అందువలన మీరు ప్రభు అయిన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై, చూడండి ఆయన మహిమ ప్రత్యక్ష మాత్రము ఖచ్చితముగా ఉన్నది కనుక ఆ ప్రత్యక్షమైనటువంటి దినమున దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకను లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మలను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచూ ఉన్నటువంటి మీకును మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఒక దినము కొయ్య కాలు ఏ రీతిగా పంట పండిన తరువాత ఆ చెత్తంతా ఏ రీతిగా మరి వ్యవసాయదారుడు తగలబెడతాడో అదే రీతిగా ఇదిగో ఆ ప్రభు యొక్క మహిమ రాకడ సమీపించిన తరువాత ఈ భూమంతా కూడా లయము చేయబడుతుంది, కాలిపోతుంది. ఈ భూమండలం మీద జీవిస్తున్నటువంటి వారు ప్రభువుని నమ్ముకోకుండా జీవించి ఉంటే మరి వారు కూడా వారి విశ్వాస జీవితం అదే రీతిగా మరి ఆ అగ్నిలో కాలిపోతుంది అని ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 19 నుండి 21 వచ్చిన వరకు మనం చదువుదాము. చూడండి, 19 నుండి 21 వచ్చిన వరకు మనం చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అంటున్నాడు ఇక్కడ. చూడండి, దేవుని దగ్గరకు ఎవరు వస్తారు? దేవుని దగ్గరకు మరి ఎందుకు రావడం లేదు? ఇక్కడ వచ్చేవారిని గూర్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని దగ్గరకు రాకుండా ఉండేవారి యొక్క స్థితిగతులను గూర్చి కూడా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు దగ్గరకు ఎవరు వస్తారు అంటే, ఇదిగో ఎవరైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా జీవిస్తూ ఉంటారో ఇదిగో వారు మాత్రమే తమకున్నటువంటి నీతిని, యథార్థతను కనపరుచుకోవడానికి వారు ఎక్కడికి వస్తారు అంటే వెలుగు దగ్గరకు వస్తారు. మరి వెలుగు దగ్గరకు, వెలుగైనటువంటి ప్రభువు దగ్గరకు రానటువంటి వారు ఎవరు? వారు చెడ్డ క్రియలు చేయువారు, అబద్ధములాడువారు, పాపము చేయువారు, వారు భ్రష్టులుగా జీవిస్తున్నటువంటి వారు ఏమై ఉన్నారు అంటే వారు చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా కూడా ఎక్కడ ఆ వెలుగు దగ్గర కనపడుతుందో వారి పాపములు ఇదిగో అక్కడ కనపడతాయి. కనుక వారు చేస్తున్నటువంటి మరి ఆ వేషధారణ జీవితం అక్కడ బట్టబయలవుతుంది. కనుక వారు ఆ వెలుగు దగ్గరకు ఎన్నడూ కూడా వారు రారు. అందుకే ఇక్కడ వెలుగు సంబంధులుగా మనము జీవించాలి అని మనం అనుకుంటే
ఆ వెలుగై ఉన్నటువంటి క్రీస్తుని మనము వెంబడించాలి. లేదు ఆ వెలుగు సంబంధులుగా మనము జీవించకుండా ఇంకా పాపముతోనూ చీకటితోనూ శాపముతోనూ మనము జీవిస్తూ ఉంటే ఇదిగో మనము ఆ వెలుగైనటువంటి క్రీస్తు మాటలు మనం వినము, మనము ఆయన సన్నిధికి రామండి. అందుకే చూడండి, ఇక్కడ తేటగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఏ సహవాసం ప్రాముఖ్యమైంది నీకు? దేవునితో సహవాసం ప్రాముఖ్యమై ఉన్నదా, లేకపోతే పాపముతో కూడుకున్నటువంటి వారితో నీ స్నేహము ప్రాముఖ్యమైందా? ఇదిగో ఈ లోకంలో 2 స్నేహాలు ఉన్నాయి. ఏ స్నేహానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావో, ఇదిగో దేవుని దగ్గరకు వచ్చి దేవునితో నా స్నేహం ఉన్నది అంటున్నావా? ఇదిగో దేవుని దగ్గర రాకుండా చీకటిలోనే ఉండి ఇదిగో చీకటి సంబంధులతోనే నా స్నేహం ఉన్నదా అని నువ్వు చెప్పుకుంటున్నావా? చూడండి, అయితే ఒక దినం ఉన్నది, ఆ దినమున తీర్పు వస్తుంది. ఆ తీర్పు జరిగినటువంటి దినమున ఒక ప్రళయము వచ్చి ఆ ప్రళయములో నీవు ఏమైపోతావు అంటే మట్టుమాయమైపోతావు. కనుక ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి ఆ దేహానికి తీర్పు జరగకుండా ఉండాలి అంటే ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి సత్యాన్ని, నీవు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను ఏం చేయాలి అంటే అవన్నీ దేవుని దగ్గర నీవు కనపడేలాగున దేవునికి మరి మహిమ వచ్చేలాగున జీవించటానికి నీ క్రియలన్నీ కూడా వెలుగైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండేలాగున, ఆ వెలుగైనటువంటి దేవుని దగ్గరకు వచ్చేలాగున ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు. అందుకే చూడండి, మనము క్రీస్తు నమ్మిన దగ్గర నుండి మనము ఎవరికి దాసులము? ఏమండి, లోకానికి దాసులమా, లేకపోతే పాపానికి దాసులమా, లేకపోతే దేవునికి మనము దాసులమా? ఎవరికి మనము దాసులము? చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మలను మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు? దేవునికి స్తోత్రము అని అక్కడ మరి పౌలు చెప్తున్నటువంటి మాట. మనము దేనికి దాసులమండి అమ్మా? దేనికి మనము దాసులము? దేవునికి మనము దాసులముగా మనము ఉంటే ఇదిగో ఆ ప్రళయము వచ్చినా, ఇదిగో ఎంత భయానకమైనటువంటి మరి ఆ ఉగ్రత వచ్చినా కూడా ఆ ఉగ్రత నుండి, ఆ ప్రళయము నుండి మనం నమ్మినటువంటి ఆ ప్రభువు మనల్ని మహిమ రాజ్యములోనికి తీసుకొని వెళతాడు. ఒకవేళ మనం ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి జీవితంలో ప్రభువుకి కాక మనము జీవిస్తున్నటువంటి జీవితానికి ఇదిగో మనం ప్రాముఖ్యతనిస్తే ఆ జీవితం పాపముతో కూడుకున్నది గనక, శాపముతో కూడుకున్నది గనక, ఇదిగో మనము దేనికి దాసులమై ఉన్నాము గనక, ఇదిగో పాపమునకు శాపమునకు మనము దాసులమై ఉన్నాము గనక, ఆ పాపము నుండి శాపము నుండి విమోచించినటువంటి ప్రభువు వైపునకు మనము మళ్ళుకొని ఆ ప్రభువునకు మనం దాసులమైతే మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. అలా స్వతంత్రించుకోకుండా మనము పాపమునకు మాత్రమే మనము దాసులమై గనక మనముంటే ఆ పాపము ద్వారా వచ్చే జీతము ఏమై ఉన్నది అంటే ఖచ్చితంగా అక్కడ అంటున్నాడు మరణము అంటున్నాడు.
మనము ఆ పాపానికి గనక మనలను మనము దాసులుగా చేసుకుంటే అక్కడ మనము మరణానికి వెళ్ళిపోతాము గనక ఆ మరణానికి వెళ్ళకుండా ఇదిగో నీతికి మనము దాసులముగా మనలను మనము అప్పగించుకుంటే ఆ ప్రభువు ద్వారా నిత్య రాజ్యములోనికి మనము చేర్చబడతామంటున్నాడు. అందుకే మరొక లేఖనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, లూకా వ్రాసినటువంటి శుభవార్తలో మనం చదువుకున్నాం. 21వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. లూకా వ్రాసినటువంటి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుండి మనం చదువుదాము. చూడండి, అవన్నీ ఆకాశమును భూమియో గతించును గాని నా మాటలే మాత్రము గతింపవు. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా మాటలేమి కూడా ఒక్క మాట కూడా తీసివేయబడదు అంటున్నాడు. ఇదిగో నేను పలికినటువంటి ప్రతి మాట ఏమవుతుంది అంటే అది ఇదిగో నెరవేర్చకుండా అది నా దగ్గరకు రాదు అంటున్నాడు దేవుడు. కనుక ఇదిగో ప్రభు చెప్తున్నాడు, రెండవ రాకడ ఉన్నది. ఆ రాకడలో మీరు మరి ఆ ప్రళయములో మీరు చిక్కుకోకుండా ఉండాలి అంటే, మీరు తప్పించుకోవాలి అంటే నా మాట విని ఇదిగో నేను మరి పలికినటువంటి మాటల యందు విశ్వాసం ఉంచి నాకు మీరు దాసులుగా మీరుంటే నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. కనుక ఈ మాట సత్యము అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ అంటున్నాడు, మీ హృదయములను ఒకవేళ మీ హృదయములో ఇదిగో తిండికోనో లేకపోతే ఇదిగో మత్తయినటువంటి మరి దేహానికో మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఏమవుతుంది అంటే అకస్మాత్తుగా మీ మీదికి ఉగ్రత వస్తుంది. జాగ్రత్త పడండి. ఏది కూడా మిమ్మల్ని మోసం చేయకుండా మరి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆహారం వలన మీరు మోసపోకండి. ఏమండి, ఆహారం వలన మోసపోయి జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినటువంటి ఇదిగో ఏశావు వంటి భ్రష్టుడైనను మీలోనూ ఉండకూడదు అనే మాట దేవుడు చెప్తున్నటువంటి మాట అది. ఆహారం కొరకు మనము మన యొక్క దేహాన్ని మనము ఏం చేసుకోకూడదు అంటే ఇదిగో మనము ఆహారం కొరకు మనల్ని మనము మోసగించుకోకుండా ఉండేటట్టు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మత్తు పదార్థాన్ని మనం సేవించకుండా ఇదిగో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మత్తు పదార్థాన్ని సేవించినటువంటి ఇదిగో లోతు ఏమైపోయాడు చూడండి, తన కుమార్తెలతోనే పాపము చేయడానికి అతడు అక్కడ తన దేహము తనను స్వాధీనములో నుండి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ 3వ మాట కూడా మనం చూస్తే ఐహిక విచారము వలనను అంటాడు. అక్కడ ఇదిగో మీ యొక్క దేహములను ఇదిగో మందముగా మీరు ఉంచుకొనకండి అంటాడు అక్కడ. అలా మన దేహాన్ని కనుక మనము ఇదిగో సానుకూలముగా లేకుండా స్వాధీనములు లేకుండా ఉన్నదనుకోండి, ఎలా ఉంటాం చూడండి. పిచ్చివాళ్ళు అక్కడక్కడ మనం కనపడుతూ ఉంటారు. వారికి సరైన వస్త్రం ఉండదు, సరైనటువంటి మరి సిద్ధబాటు ఉండదు. వారు వేసుకున్నటువంటి వస్త్రములు చాలా మాసిపోయి ఉంటాయి. వారి దేహమంతా కూడా మార్పు చెంది ఉంటుంది. వారి ఎంట్రుకలన్నీ కూడా అంటగట్టుకొని ఉంటాయి. ఎందుకొరకంటే వారి దేహము వారి స్వాధీనములో లేదు, వారికి గుర్తింపు లేదు. అందుకే వారి దేహానికి స్నానము లేదు, వారి దేహానికి మంచి వస్త్రం లేదు, వారి దేహానికి ఆరోగ్యకరమైనటువంటి జీవితం లేదు, వారి దేహానికి ఒక నివాసము లేదు, వారి దేహానికి ఒక కుటుంబము లేదు. అందుకే వారి స్థితిగతులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో మీరు మోసపోకండి అంటున్నాడు. మీరు మోసపోకండి. ఏదో ఒక రీతిగా సాతానుని మిమ్మల్ని మోసంలోనికి తీసుకొని వెళ్తాడు, జాగ్రత్త. ఏదో ఒక రీతిగా సాతానుని మిమ్మల్ని మోసంలోనికి తీసుకొని వెళితే ఇదిగో మీరు ఇదిగో ఆ పరలోకమైనటువంటి ఆ మహిమ రాజ్యాన్ని కోల్పోతారు, జాగ్రత్త. దేనికి మీరు మోసపోకండి.
మరలా చూడండి, అక్కడ అన్నాడు, ఆ దినమున భూమి ఎందన్నట్ట నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటన్నిటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడి అంటున్నాడు. మెలకువ అంటే మనం శరీరం నిద్రపోతూ ఉంటుంది, మన లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. అది మేల్కొని ఒక మంచి కళన కంటది, లేకపోతే ఒక చెడ్డ కళ అయినా కంటూనే ఉంటుంది. ఒక చెడ్డ దర్శనాన్నైనా చూస్తూ ఉంటుంది, ఒక మంచి దర్శనాన్నైనా చూస్తూనే ఉంటుంది. చూడండి, కనుక మన ఆత్మను మనము జాగ్రత్తగా మరి ఒక మంచి దర్శనాన్ని కనేటట్లు, ఒక మంచి దర్శనాన్ని కలిగేటట్లు ఉండాలి అంటే మనకు ప్రార్థన ఉండాలి. ఇదిగో మన దేహాన్ని మోసపరిచేది ఏది కూడా మన దగ్గరకు రాకుండా మనము జాగ్రత్తగా చూసుకొని, ఇదిగో మనము మెలకువ కలిగి ప్రార్థన కలిగి, ఆ మహిమ రాజు రానయ్యున్నాడు గనక ఆ మహిమ రాజుతో కూడా ఆ పరలోక రాజ్యానికి చేరడానికి మనము సిద్ధపరచుకోవాలి. అంటే ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని కూడా ఇదిగో ఈ లేఖనాలన్నీ మనకు చెప్తూనే ఉన్నాయి. మనము ఏ రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామో, ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ప్రశ్న వేసుకుంటే, మొదట రాకడ జరిగి 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. కనుక మనం మొదటి రాకడ కొరకు కాదు, కానీ రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పిన రీతిగా ఆయన మహిమోన్నతుడిగా మధ్యాకాశములకు వస్తాడు. వచ్చినటువంటి ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీదికి మనము కొనిపోబడాలి అంటే మనము ఈ లోకములో ఉన్నది ఏది మనలను మోసగించకుండా, ఇదిగో మనము జాగ్రత్తగా ఆ ప్రభువుకి అప్పగించుకొని ఆ ప్రభువు బిడ్డలుగా మనము ప్రార్థించుకుంటూ మెలకువ కలిగి ఆ ప్రభు స్వరము వినడానికి మనము సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. మరి ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది కనుక ఈ ఆరాధన మనము ముగించుకుందాం. మనకు ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది. కింద ఏం కనపడుతుంది?